కేవలం న్యూస్ రీల్ మాత్రం చూపెడుతుంది బీజేపీ. ముందు ఉన్నది అసలు సినిమా. మీరు అసలు టాపిక్ మాట్లాడుకున్నా బాలరాజు, మనం బాలరాజు క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నా, రాజకీయ నాయకులు అంటే పార్టీలు మారుతారు. వాస్తవానికి ఫామ్ హౌస్లో జరిగిన ఇష్యూలో బాలరాజును ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు చూజ్ చేసుకోవడంలో ఊరికే చేయలేదు. అది దానికి సంబంధించిన అంశం చెప్పండి సార్. ఎవరే పార్టీలు మారడం వాళ్ళ ఇష్టారాజ్యం. ఎందుకంటే రాజకీయ నాయకులు పార్టీలు మారిపోతే వాళ్ళు ఉండలే, ఊసర వెళ్ళేలాగా వాళ్ళు మారిపోతారు. దాని గురించి కాదు. ఆ ఫామ్ హౌస్ ఇష్యూలో, ఫామ్ హౌస్ కేసులో ఆ ఎపిసోడ్ లో దొరికిపోయిన దొంగలు అంటున్నాను. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ ఏదో జరిగింది కదా, మొత్తం మీద దొరికిన తర్వాత అప్రూవర్ గా మారారు టీఆర్ఎస్ అనుకూలంగా. లేకపోతే మారేటోళ్ళు అప్పుడే మారేటోళ్ళు అంటున్నాను. ఆ రోజే కనుక ప్రభుత్వంలో ఏ జరిగినా సరే దాన్ని పట్టుకున్నారు. దానివల్ల బయటపడ్డారు కనుక మేము పోవడం లేదు, వాళ్ళు కుట్ర చేసిండ్రు బీజేపీ వాళ్ళని ఆరోపించిండ్రు. మరి ఆరోపించిన వాడు ఇప్పుడు బీజేపీలో చేర్చుకుంటుంటే ఏమన్నట్టు, వాళ్ళ పరిస్థితులు ఎట్లా అవుతారు? ఇంతకు ముందు పవన్ గౌడ్ గారు అన్నట్టు కదా. ఇప్పుడు వీరా చౌదరి కానీ 10 మంది చెప్తాను పేర్లు దేశవ్యాప్తంగా. వాళ్ళు పార్టీలు జరిగితే మంచివాడు, పార్టీలు జరిగితే చెడ్డవాళ్ళు ఎట్లా అవుతారో, మన పార్టీలో మొన్నటి దాకా ఉన్నవాడు మంచివాడు ఎట్లా అవుతారు, మన పార్టీ నుంచి మారంగా చెడ్డవాడు కూడా కావద్దు అంటున్నాను. మంచి చెడ్డ వాళ్ళకి రాజకీయ బీజేపీ సార్ ఇప్పుడు బీజేపీ తలుచుకుంటే ఒక మాట సార్, ఫామ్ హౌస్ కేసులో ఉన్న 4 కీలకమైన వ్యక్తులు పోతారా? నిజంగానే రామచంద్రరావు గారు అంటే మరొక 5 ఎమ్మెల్యేలు పోతారా అంటే పోరం. మిగతా 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోరు. ఇప్పుడు పోయిన వాళ్ళకి దిక్కులేదు కదా, ఇక్కడ పోతే కొత్తగా వచ్చేది ఏముంది? ఇంకోటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేర్చుకునే పద్ధతి మాత్రం లేదు బీజేపీకి ఇప్పటికైతే. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేసుకుని రాజీనామా చేసి రమ్మంటారు, ఉప ఎన్నికలు రావాలి కదా. బీజేపీ అయితే మాజీ చేర్చుకోవడం పెద్ద తప్పు కాదు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక బీజేపీ చేర్చుకుంటే కాంగ్రెస్ కు బీజేపీకి ఏం తేడా ఉంటుంది? దొందు అవుతాయి కదా అప్పుడు. కనుక బీజేపీ వాళ్ళు నాకు తెలిసి సిద్ధాంత రాజకీయాలలో ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోరంటున్నాను. ఇక ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు ఎట్లా ఉన్నా ఇంకొక 3 ఏళ్ల దాకా ఢిల్లీ బహుదూర 3 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు. ఎన్నికలప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు కదా శ్రీనివాస్ గారు, ఎన్నికలప్పుడు చేర్పులు మార్పులు చాలా ఉంటాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉండొచ్చు కూడా. కానీ అప్పటికల్లా పరిస్థితులు ఒకే విధంగా ఉండేది శ్రీనివాస్ గారు. ఎప్పుడు కూడా రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. హెచ్ఓటు ఎట్లా అవుతుంది అనేది మనం కెమిస్ట్రీలో చెప్పొచ్చు, కానీ సోషల్ కెమిస్ట్రీలో చెప్పలేం. ఏ పార్టీని ఎప్పుడు గెలిపిస్తారు, ఏ పార్టీని ఎప్పుడు దించుతారు, కరుగాల్చి వాద ఎప్పుడు పెట్టాలో అందరికి తెలుసు కదా. కనుక ప్రజల న్యాయ నిర్ణేతలు కనుక ఈ ఫిరాయింపులు ఇవన్నీ కూడా తాత్కాలికమే. రేపు వచ్చే ఎన్నికల కన్నా ముందు జరిగే రాజకీయాలు ఏవైతున్నాయో దానిలో ఈ 3 ముక్కల ఆటలో బీజేపీ కొంత లాభం పొందే అవకాశం ఉంది అంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న దాకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకున్నట్టే ఉన్నది కదా. వాళ్ళు కూడా ఏం చేయలేదు మనకు. తెలంగాణకు అసలు బీజేపీ చేసిన శూన్యం అంటున్నాను నేను. కానీ ఇప్పుడు ఏమైంది, కొన్ని పనులు సాధించుకోవాలంటే డబుల్ ఇంజన్ సర్కారని వాళ్ళు అంటున్నారు. ఉదాహరణకు త్రిపుల్ ఉన్నది 2016 నుంచి నాంతుంది. కేసీఆర్ గారు ఏం చేసిండు ఏం చేయలేదంటే ఇప్పుడు 19 ఏళ్ళు గడిచిపోయింది. 9 ఏళ్ల తర్వాత ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంది కదా త్రిపుల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, పోయి నేను అక్కడ మాట్లాడతా మా ప్రధానమంత్రిని కలుస్తా అంటున్నాడు. అంటే 9 ఏళ్ల తర్వాత కూడా భూసేకరణ కూడా పూర్తి చేయని పరిస్థితిలో ఉంటే మరి వాళ్ళ వైఫల్యమా వీళ్ళ వైఫల్యమా? అంటే వీళ్ళు 18-20 ఏళ్ళ ఇది వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి, అంతకుముందు అయితే 10 ఏళ్ళు వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, ఏమి చేయలేనట్టే కదా. ఇటువంటి పనులు ఏమైనా సాకారం చేసుకుంటే బీజేపీకి ఓట్లేస్తారని అనుకుంటున్నారు. కానీ బీజేపీకి హెచ్చరిక ఏంటంటే మీరు అయ్యో వచ్చేదాకా అమావాస్య ఆగదు. రేపు పొద్దున మేము వచ్చినాకనే చేస్తామంటే ఓట్లేయారు ప్రజలు. మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన విభజన హామీల చట్టాన్ని విభజన హామీలు అమలు చేయండి, అట్లాగే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి. ఇప్పుడే నేనేమన్నా త్రిపుల్ పూర్తి చేయండి, మెట్రోకు సెకండ్ ఫేజ్ మెట్రోకు అవసరమైన నిధులు ఇవ్వండి. అప్పుడు ఏమన్నా మీరు ప్రజలను ఓట్లాడడానికి సిద్ధమవుతారు. కానీ కంటోన్మెంట్ రోడ్ల విషయంలో కూడా ఇప్పటికి సరైన శ్రద్ధ తీసుకుని బీజేపీ రేపు పొద్దున మేము వచ్చినాక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చేస్తామంటే మాత్రం ఆశ పెట్టి చంపినట్టయితే ప్రజలు అటువంటి ఆశలు లొంగరని నేను అనుకుంటాను. సమస్యల పట్ల సరిగైన విధంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమైనా ప్లస్ పాయింట్ ఉంటదేమో. ఈ ప్రతిపక్ష పార్టీ ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రతిపక్ష పార్టీగా 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, సుమారు 37.5% ఓట్లు వచ్చినాయి. తక్కువ అంచనా వేస్తానికి వీలేదు. ఎందుకంటే ఇంకొక 4-5% ఓట్లు నిజంగానే బీజేపీ వాళ్ళు ఎక్కువ ఓటు షేర్ తీసుకుంటే కాంగ్రెస్ గెలవకపోయేది కదా. మన 2023 ఎన్నికల్లో బీజేపీ కునారిల్లింది కనుక కాంగ్రెస్ లేచింది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గట్టిగా చీలిపోతే ఖచ్చితంగా ఈ 41%, 37% ఓట్లతో బీఆర్ఎస్ గెలిచేది మొన్న కూడా. అందుకనే రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా త్రిముఖ పోటీలో చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంకోటి కూడా 3 పార్టీలు కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలంగా ఉంది, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో. అటుపోతే ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నది. తూర్పు జిల్లాలో నల్గొండ, ఖమ్మము, మనకు మహబూబ్నగర్ ఇటు పక్కన వస్తే
కొంత మనకు కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. మనం చూసాం కదా, మూడు పార్టీలు మూడు వైపులా పంచుకున్నాయి. కనుక రేపు పొద్దున 2028 ఎలక్షన్స్ కల్లా ఏమవుతుంది, లేకపోతే 2028 ఎలక్షన్ కనుక మళ్ళీ జమిలీ ఎన్నికలు మొత్తం పార్లమెంటు అసెంబ్లీ వస్తాయా? పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగకపోవడం కూడా కొంత నష్టం అవుతుంది. గతంలో 2018లో వేరు జరగడం వల్ల కొంత మన బీఆర్ఎస్ లాభం పొంది రాష్ట్రంలో గెలిచింది. కేంద్రానికి వచ్చేవరకు 7 సీట్లు విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కు. కనుక రెండు ఒకేసారి జరిగితే మోడీ ప్రభావం గ్యారంటీ ఉంటది, జాతీయ పార్టీల ప్రభావం గ్యారంటీ ఉంటది. రెండు వేరు జరిగితే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక 3 ఏళ్ళు ఉంటది. ఈ 3 ఏళ్ళలో ఏం జరుగుతుంది? ఇప్పటికే ఇచ్చిన హామీలు మాత్రం అమలు జరుగుతలేదు. చాలా వరకు హామీల మీద ప్రజలు నిలదీస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికలు నేను లిట్మస్ టెస్ట్ అంటున్నాడు ఈ రాష్ట్రంలో. రేపు ఓటర్ల నాడి తెలవాలంటే 3 పార్టీలకు ఎట్లాంటి చుక్కలు చూపిస్తారా, 3 పార్టీలను ఎవరు గెలిపిస్తారా అనేది రేపు పంచాయతీ ఎన్నికలు, ముఖ్యంగా మండలాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో ఒక రకంగా ప్రజల మూడు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రామ్మోహన్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. గువ్వల బాలరాజు అనే వ్యక్తిని ఏదైతే అప్పుడు ఆ ఫామ్ హౌస్ కేసులో అప్రూవర్గా మార్చుకునేందుకు మాత్రమే ఇప్పుడు బీజేపీలో చేర్చుకుంటున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు రాజకీయ పట్ల సన్యాసుల మఠాలు కావు కదా శ్రీనివాస్ గారు. ఎవరు రాజకీయం వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకుండదు? ఇప్పుడు బీజేపీకి ఆనాడు ఆ కేసు అయితే ముందర పడింది లేదు, ఆ కేసు ఎటుపోయింది కూడా తెలియదు, ఎంక్వైరీ కూడా పెద్దగా జరగలేదు, ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు ఫామ్ హౌస్ కేసుని కాంగ్రెస్ ప్రభుత్వం లేపదు కదా, వాళ్ళకి అవసరమైన కమిషన్లు వేస్తుంది, వాళ్ళకి అవసరమైన విచారణ చేస్తుంది. కానీ ఆనాడు బీఆర్ఎస్ కు నష్టమైన ఫామ్ హౌస్ కేసును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేపైతే ఏం చేయదు కదా, అప్రూవల్ మారాల్సిన అవసరం లేదు. గువ్వల బాలరాజు తన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వెంబడి ఇంతకుముందు కవిత మన పవన్ గారు అన్నట్టు 100 మంది పోతే ఆయన చెప్పింది మనకు తెలియదు కదా. బీజేపీలో కొంచెం సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉంటాయి, 100 మంది క్రియాశీల కార్యకర్తలు చేస్తేనే నీకు పార్టీలో పూర్తి సభ్యత ఇస్తా అంటున్నారు. ఇప్పటికి బీజేపీలో పోయిన వాళ్ళకి ఏం విలువ ఉన్నది చూడండి. మొదటి నుంచి కాంగ్రెస్ బీజేపీలో ఉన్న వాళ్ళకున్న విలువ ఫిరాయింపుదారులకు. ఎంత పెద్ద నాయకుడు ఆయన, ఈటల శశిధర్ గారు పోయిండ్రు, వాళ్ళకి ఏం విలువ ఉంది చూస్తున్నాం కదా మనం. అందుకని ఏమంటారు అంటే బీజేపీలో కట్టర్ హిందూ RSS బేస్ ఉన్న పాత నాయకత్వానికి మంచి మద్దతు చేస్తున్నారు, అది కరెక్ట్ అంటున్నాను, దాన్ని తప్ప అంటలేదు. రామచంద్రరావు గారికి మన బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే చాలా నిర్ణయం మంచి తీసుకుంటున్నారు. పోయిన వాళ్ళకు అక్కడ విలువ ఏముంది అంటున్నాను. గోల బాలరాజు పోతే గోవిందే తప్ప ఆయన కొత్తగా ఇచ్చే పదవి లేదు, ఇప్పుడు ఇస్తుంది కూడా వాళ్ళ పదవులు లేవు, పార్టీలో అయితే సమస్య ఉండదు. కనుక 3 ఏళ్ల తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన వాడు కనుక మంచి పలుకుబడుతుంది కనుక ఆయనను తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టుకోవడానికి ఒక పనికొస్తా. ఒక మాట చెప్తాను నేను, బీజేపీకి బీజేపీ కార్యాచరణ ప్రారంభించింది. బీజేపీకి పెద్ద ఏంటంటే క్యాండిడేట్స్ లేరు, పార్టీ సిద్ధాంతం ఉన్న చాలా చోట్ల క్యాండిడేట్స్ లేరు, అంటే గెలిచే క్యాండిడేట్ లేరు. కానీ గెలుపు గుర్రాలను తీసుకోవాలంటే మాజీలను తీసుకుంటారు. నేనైతే సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే అదే పాటలో ఇప్పుడు హర్షవర్ధన్ కావచ్చు, రేఖాకాంతరావు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందంటారా? ఉంటది కదా, ఎట్లయినా మాజీలు అయింది కదా వాళ్ళకి, ఎట్లా మాజీలు అయ్యారు. ప్లస్ ఒక కేసు కూడా ఉంది కదా, దాంట్లో అప్రూవర్ కావాలంటే ఒక బాలరాజే కాదు, బాలరాజు తర్వాత వీళ్ళ సాక్ష్యం కూడా అవసరం ఉంటది కదా, వీళ్ళ అవసరం ఉంటుంది. ఆ కేసు ఎక్కడ ఉంది అంటున్నాను, ఆ కేసు ఎక్కడ నడుస్తున్నాడు కనపడుతుందా మనకు? లేదు కదా, అప్పుడు పెట్టిన కేసు అయిపోయింది, ప్రభుత్వాలు మారితే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వచ్చి ఉంటే అది వేరుగా ఉంటుండే. బీఆర్ఎస్ పార్టీ మన అధికారంలోకి వస్తే వీళ్ళు పార్టీ మారకపోయేవాళ్ళు కాదు కదా, ఇదే గువ్వల వల్ల 3వ సారి గెలిచేవాడు కదా. ఉదాహరణ చెప్తున్నాను, అంటే ఇట్లాంటి సీట్లు అంటే బీఆర్ఎస్ అప్పుడు ప్రయోగించిన ఈ నలుగురిని మరొకసారి బీఆర్ఎస్ మీద ప్రయోగించడానికి బీజేపీ సిద్ధమవుతుంది, అంతే కదా సార్? నైతికంగా ఉంటది. ఇప్పుడు మోరల్ గా వీక్ చేయడానికి, మైండ్ గేమ్ ఆడడానికి ఖచ్చితంగా అనుకొస్తుంది. ఎందుకంటే రాదు, ఆనాడు మీ పార్టీని రక్షించిన బాలరాజు మేము తీసుకున్నాం ఇవాళ అని ఆట. ఇప్పుడు చెస్ గేమ్ లాంటిది ఇది. ఇవరు ఒక ఎత్తేస్తున్నారు, ఈ ఎత్తు పనికొస్తుందా లేదా అనేది రేపు రాజకీయాల్లో వెంటనే నొప్పి తెలవదు. దెబ్బతాకినట్టు నొప్పి వెంటనే తెలవాలంటే రాజకీయాల్లో కూడా ఈ పరిణామాలను ఒక 6 నెలలకు 1 ఇయర్కు అంచనా వేయచ్చు. రేపు ఇదే బాలరాజు నాకు పార్టీలకు పోయినా నాకు ఏం గావించలేదు, బయటకు వస్తానని కూడా అనొచ్చు. చూస్తున్నాం కదా, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ లో పోయిన వాళ్ళు ఏమంటున్నారు, నేను పార్టీ మారలేదు అనుకున్నారు. ఇద్దరు తప్ప, ఇద్దరికే మెడమీద కత్తి వేలాడుతుంది గట్టిగా. మిగతా వాళ్ళకి ఏమంటే మేము ఇందులో ఉన్నా అంటున్నారు. ఉంటే మరి జెండా ఎందుకు ఎగరేస్తలేరు కదా. అందుకని చెప్తున్నాను, ఇవన్నీ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అన్ని పార్టీలు తిలా పాపం తలా పెట్టారు, అన్ని పార్టీలు కూడా పాటిస్తున్నాయి. ఫిరాయింపులకు బలిగినప్పుడేమో ఆక్రోశిస్తున్నాయి, ఫిరాయింపులకు తీసుకున్నప్పుడేమో మేమే షేర్కాలం అంటున్నాయి. రామ్మోహన్ రావు గారు, వంశాతిలక్ గారితో మాట్లాడు. బయట నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళను మీరు పార్టీలోకి తీసుకుంటున్నారు, కానీ దాంట్లో మొదటి నుంచి ఉన్న బీజేపీ నాయకులకు మాత్రమే మీరు గుర్తింపిస్తున్నారు, పదవులైనా ఏదైనా వాళ్ళకు విలువిస్తున్నారు, అంతే తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళకు మీరు విలువ ఇవ్వట్లేదు. ఈటల రాజేందర్ది అదే పరిస్థితి, ఇప్పుడు గువ్వల బాలరాజు అదే పరిస్థితి.
ఇట్లాంటి మెసేజ్ ఉన్న తర్వాత మీకు